దేశంలో ఆయా డిపార్ట్మెంట్స్ ఇది సంవత్సరాలుగా జరుగుతున్నది. మనము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడికి పోయింది అనేది మనకు తెలుసు. ఎవరు మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది. హోమ్ మినిస్ట్రీలోకి ఒక రిలీజియస్ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్ రాగానే కాశ్మీర్ మొత్తం జెనోసైడ్ జరిగింది కాశ్మీర్లో. అవన్నీ తెలిసినాయి. అంటే సిస్టంలో ఉన్నప్పుడు సిస్టంలోకి ఎంటర్ అయ్యి సిస్టంలో ఉంటూనే పనిని చక్కబెట్టుకోవడం అనేది కమ్యూనిస్టులు కానివ్వండి, లేకపోతే లెఫ్ట్ ఎకో సిస్టమ్ కానివ్వండి, మొదటి నుంచి చేస్తూ వచ్చినాయి. యూనివర్సిటీస్ని పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. గవర్నమెంట్లో కొన్ని అథారిటీస్, ఇప్పుడు సాహిత్య అకాడమీ దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్లోనూ వాళ్ళదే నడుస్తుంది. సిస్టమ్ ఉన్కాహియే, అట్లాగే ఉంది పరిస్థితి. సో అట్లాంటి టైంలో అంటే మనం ఆ ఎరాలో మనం ఉన్నాం. దో గవర్నమెంట్ 10 years నుంచి బీజేపీ గవర్నమెంట్ ఉండవచ్చు కాక కానీ నేషనలిస్టులు ఎంతమంది నిజంగా సిస్టంలో ఉన్నారు అని అంటే వేళ్ల మీద లెక్క పెట్టాలి. అంతే. సిస్టమ్ని అర్థం చేసుకోవడము, సిస్టంలోకి వెళ్ళి పనులు చక్కబెట్టడము, సిస్టంలోకి ఉండి ఇవన్నీ చేయగలిగితేనే జరిగిపోయేవి. బయట రోడ్డు మీద మాట్లాడితే ఏం ప్రయోజనం లేదు అనేది నా అభిప్రాయం. ప్లీజ్ సాయి గారు మీరు చెప్పింది కరెక్ట్. మనం దీనికన్నా ముందుకు చాలాసార్లు మాట్లాడాం కూడా. కొంతమంది మన కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మీరు చూస్తుంటారు, మీరు కూడా చాలా మీటింగ్స్ అటెండ్ చేస్తారు, ఎస్పెషలీ రైట్ వింగ్ మీటింగ్. అక్కడ వెళ్ళి కొంతమంది అంటారు మనం ఇది చేయాల్సిందే, ఈ కర్నా హే. సవర్కర్ గురించి మీరు చెప్పారు, సవర్కర్ని బుక్స్లో తీసుకురావాలి. ఎవరు ఆపారండి మిమ్మల్ని? ఇదే ప్రకాష్ జావడేకర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే మేము హిస్టరీ బుక్లో కామా ఫుల్ స్టాప్ కూడా మార్చలేదు. అసలు ఆలోచించండి. అవును, అంటే మీరు ఎడ్యుకేషన్ ఎందుకున్నారు అక్కడ అనిపిస్తుంది కదా. మీరు కంప్లైంట్ చేస్తే బీజేపీ ప్రాబ్లం ఏముండే సాయి గారు అంటే బీజేపీ ఫస్ట్ 5 yearsలో వాళ్ళు ఇంకా ఆపోజిషన్లో ఉందనుకుంటున్నారు. వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళది అది ఉండే, ఆపోజిషన్ పార్టీ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు. ఇది మేము చేసి చూపిస్తాం. అరే మీరు ఉన్నారు కదా చేయండి అంటే మేము చేసి చూపిస్తాం. చేయాల్సింది మళ్ళీ ఏం చేస్తున్నారు? చేయాల్సింది మీరే కదా. సో ఈ మైండ్ సెట్ నుంచి బీజేపీ ఇంకా గ్రో కాలేదు. ఇది మోదీ గారు చెప్పే, మోదీ గారు ఒక్కరు ఎంత చేస్తారు, అమిత్ షా గారు ఒక్కరు ఎంత చేస్తారు, మిగతా వాళ్ళు కూడా ఆలోచించాలి. సాయి గారు నేను చెప్తున్నాను సింపుల్, ఎన్నో ఫ్యాక్ట్స్ మీద రాహుల్ గాంధీని కొట్టచ్చు. కాన్స్టిట్యూషన్ దాని గురించి, కాన్స్టిట్యూషన్ బీజేపీ మార్చేస్తున్నారు, అది మార్చేస్తున్నారు. అందరికీ తెలుసు ఎన్నిసార్లు ఎవరు కాన్స్టిట్యూషన్ మార్చారని. ఇన్స్టెన్సెస్గా తీసుకురావచ్చు మనం. ఫస్ట్ డే 1947, 1948, 1949, 1950 కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసిన నెక్స్ట్ డే కాంగ్రెస్ బాట్ ద ఫస్ట్ అమెండ్మెంట్. యూఎస్లో ఫస్ట్ అమెండ్మెంట్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద వస్తుంది. ఇక్కడ దాని వ్యతిరేకంగా తీసుకొచ్చారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డినై చేయడానికి తీసుకొచ్చారు ఇక్కడ. అక్కడి నుంచి ఎన్ని అమెండ్మెంట్ కాంగ్రెస్ వాళ్ళు చేసినా మీరు ఆలోచించండి. ఎన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు వాళ్ళు. కాన్స్టిట్యూషనే మార్చేశారు, ప్రియాంబుల్ మార్చేశారు. మళ్ళీ ఇదే రాహుల్ గాంధీ అంటాడు బీజేపీ కాన్స్టిట్యూషన్ మార్చేస్తున్నారు. మీరే కదా మార్చింది. ఎమర్జెన్సీలో ఏమేమి చేశారు కూడా మీరు, దాని ముందు ఏం చేశారు మీరు. ఇది ఒక్కొక్క పాయింట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మన ప్రేక్షకులు కూడా అప్రిషియేట్ చేసుకుంటారు. కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఆ రోజు ఒక స్క్రీనింగ్ ఉండే ప్రసాద్ సాయి గారు, మన బీబీసీ ఆన్ ట్రయల్ అని చెప్పి మన పండిట్ సతీష్ శర్మ గారు, మన ఇంగ్లీష్ ఛానల్లో NHS దాంట్లో మన ఇంటర్వ్యూ కూడా ఉంది. ఆ ఇంటర్వ్యూ లింక్ మనం దీంట్లో పెడదాం. బీబీసీ అనేది భారతదేశం మీద ఎంత విష ప్రచారం చేస్తుందో మనందరికీ తెలుసు. సో అదే బీబీసీ చేస్తున్న దురాగతాలు, ఎంత కుట్రపూరితంగా బీబీసీ వ్యవహారం నడుస్తుంది, దాని క్రెడిబిలిటీని, నిజంగా క్రెడిబిలిటీయే లేని ఒక ఛానల్ అనేది ప్రూవ్ చేస్తూ అనేక ఆధారాలతో కూడినటువంటి ఒక డాక్యుమెంటరీని తయారు చేయడం జరిగింది. అది స్ట్రింగ్ జియో ఛానల్లో ఉంది. అండ్ స్ట్రింగ్ వినోద్, మనందరికీ తెలిసినటువంటి వినోద్ అండ్ అట్ ద సేమ్ టైం పండిట్ జీ, వాళ్ళు ఇద్దరు కలిసి చేసినటువంటి డాక్యుమెంటరీ ఇది. అది మొన్న ప్రసాద్ ఐమాక్స్లో దాని స్క్రీనింగ్ కూడా వేశారు, ప్రివ్యూ వేశారు. అండ్ మీరు కూడా బీబీసీ డాక్యుమెంటరీ చూడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేషనల్ స్టెప్ తరపున, నేషనల్ స్టెప్ ప్రేక్షకులందరూ కూడా స్ట్రింగ్ జియోలో ఉన్నటువంటి ఆ డాక్యుమెంటరీని ఖచ్చితంగా చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ ఆ ఇద్దరితో సురేష్ కొచ్చాట్లి గారు ఇంటర్వ్యూ చేశారు. అది ఇంగ్లీష్లో ఉన్న ఇంటర్వ్యూ. NHX ఇంగ్లీష్ ఛానల్లో దాన్ని అప్లోడ్ చేశాము ఆల్రెడీ. సో ఆ వీడియో లింక్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను పెడతాను. ప్లీజ్ అది చూడండి అండ్ స్ప్రెడ్ చేయండి ఎక్కువ మందికి. ఇట్ రిక్వైర్స్ అ లార్జర్ డిబేట్ యాక్చువల్లీ. మన యూఎస్ ఎలక్షన్ చూసాం సాయి గారు. ఎగ్జాక్ట్లీ అక్కడికి వస్తా. ట్రంప్ గారు ఏమన్నారంటే, ట్రంప్ గారు వ్యతిరేకంగా చేసిన అన్ని అలిగేషన్స్ చూడండి, ట్రంప్ ఈజ్ అ ఫ్యాసిస్ట్. సేమ్ ఇక్కడ కాంగ్రెస్, ట్రంప్ కాన్స్టిట్యూషన్ మార్చేస్తారని చెప్పారు కమలా హ్యారిస్. అవును, రాహుల్ గాంధీ అన్నారు అదే. ట్రంప్ ఏం చేస్తారు, ట్రంప్ వచ్చినాక అందరిని జైలు వేసేస్తాడు, ట్రంప్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తీసేస్తాడు. ఇది అన్ని అలిగేషన్స్ ట్రంప్ చేసిన ఎవరు, CNN లాంటి ఛానల్స్. ఈవెన్ ద లాస్ట్ డే ఎలక్షన్ రిజల్ట్ వస్తున్నప్పుడు కూడా CNN కానీ మిగతా ఛానల్స్ కానీ, న్యూయార్క్ టైమ్స్ కానీ, వాషింగ్టన్ పోస్ట్, వీళ్ళందరూ ట్రంప్ ఓడిపోతున్నారు, ట్రంప్ ఓడిపోయి, వెరీ క్లోజ్ కాంటెస్ట్, రేజర్ థిన్ మార్జిన్స్ అన్నారు.
అరే 7 to 8% పాయింట్స్ గెలిచాడు, విచ్ ఇస్ అ హ్యూజ్ థింగ్. ఫస్ట్ టైం 20 yearsలో పాపులర్ ఓట్ గెలిచాడు ఒక రిపబ్లికన్ ప్రెసిడెంట్. నేను చెప్పింది దేనికి వస్తున్నానంటే సాయి గారు, ప్యారల్స్ ఉన్నాయి అన్నిటికీ. ట్రంప్ దానికోసం రాంగ్ అని ఏమన్నారు, నేను ఈ సొరోస్ వాళ్ళ అంటే ఖతం చేసేస్తా అన్నాడు, విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మోదీ గవర్నమెంట్ ఇది అన్నిటికంటే పెద్ద ఫెయిలియర్ అది. దట్ ఈజ్ ఒక్క వికీపీడియా మీద కూడా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఒక ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడితే బాంబే హైకోర్టు కొట్టిపడేశారు. మీరు ఏం చెప్పట్లేదు వాళ్ళని. ఎందుకు మీరు ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ మీరు పెట్టకండి, యూ స్పాన్సర్. బీజేపీ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నా చాలామంది వచ్చారు అడుగుతారు, సురేష్ గారు మీరు బీజేపీ స్పోక్స్ పర్సన్ ఎందుకు కాలేదంటారు, మీరు ఎంత మంచిగా పాయింట్స్ ఎక్స్ప్లెయిన్. నేను చెప్పిన వద్దురా బాబు, ఎందుకంటే ఒకసారి స్పోక్స్ పర్సన్ అయితే మన పార్టీ చెప్పిందే చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఏం కాబట్టి చెప్పుకుంటాను, నేను ఎవరు నన్ను ఏమన్నాడు. సో ద ఫ్రీడమ్ ఇస్ దేర్ ఫర్ మీ. కానీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది, ఎందుకంటే రేపు మీరు బ్లేమ్ చేయ మోదీ గారు వెళ్ళి ఎంతమంది చెప్తారండి ఇదే మాట, చెప్పి ఆయన మీరేం చేస్తున్నారు. ఇది వీళ్ళు అన్నిటికంటే దట్ ఈస్ వై ట్రంప్ వాజ్ వెరీ గుడ్ సాయి గారు. ఆయన హ్యామర్ అండ్ టాంగ్స్కి వెళ్ళారు. నేను డోజ్ అని తీసుకొచ్చారు, అది ఇంకోటి, అది ఇప్పుడు రాబోతుంది. అది భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్. నాకైతే క్లియర్గా అనిపించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని పేరు చెప్పారు, కానీ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అది నా పేరు ఏమన్నా కావచ్చు, కానీ క్లియర్ అజెండా ఈజ్ దట్ లెఫ్ట్ ఇల్లిబరల్ ఎకోసిస్టమ్ని డిస్మాంటిల్ చేయడము, గవర్నమెంట్లో బ్యూరోక్రసీ తగ్గించడము. అండ్ ఎక్కడైతే నాకు నిన్న ఆయన రాసిందంటే చూస్తున్నాం, $3 trillion డిఫెన్స్ బడ్జెట్ పెట్టారు అని అంటే ఆశ్చర్యపోయారు. మొత్తం మన జీడిపియే $3 trillion మొన్న క్రాస్ చేసాము. అదే అది సేవ్ చేయొచ్చు అంట, అది సేవ్ చేయొచ్చు అంటున్నాడు ఆయన. అంటే ఆ ఎఫిషియన్సీ భారతదేశంలో కూడా రావాలేమో అనిపిస్తుంది. డెఫినెట్ సాయి గారు, నేను చెప్తాను, చాలా మంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు సాయి గారు. మీరు ఒక్కొక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు ఎందుకు ఉన్నారు వాళ్ళకే తెలియదు. డిపార్ట్మెంట్ ఉందని మినిస్ట్రీ కూడా తెలియదు. బడ్జెట్ ఇస్తారు, బడ్జెట్లో ఒక చిన్న పోర్షన్ ఒక 1% వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళు ఆడుకుంటారు. ఎవరు ఆఫీస్కి వస్తాడా లేదా వాళ్ళు వీళ్ళు ఏం డెలివర్ చేస్తున్నారు చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ఓఎన్జీసీ తీసుకోండి, దే మేక్ ప్రాఫిట్స్ బికాస్ దే మేక్ ఆయిల్ డ్రిల్ చేసి దాన్ని అమ్ముకుంటారు వాళ్ళు. బిహెచ్ఈఎల్ వాళ్ళ పని చేస్తున్నారు, వాళ్ళు టర్బైన్స్ తయారు చేస్తారు, ఏమని హెచ్ఏఎల్ ఎయిర్క్రాఫ్ట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ చేస్తారు. వీళ్ళకి ఒక డెలివరబుల్స్ ఉంది. కానీ మన దగ్గర ఉన్న చాలా ఈ ఫైల్ పుషింగ్ డిపార్ట్మెంట్స్ ఉంది చూడండి. ఇప్పుడు కూడా సాయి గారు మీరు సర్ప్రైజ్ అవుతారు. మొన్న కూడా నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, టైపిస్ట్, రిక్వైర్డ్ టైపిస్ట్. ఈ జమాన్లో టైపిస్ట్ ఎక్కడుంది సాయి గారు? ఏంటి అసలు? అవునా నిజంగా? ఇక్కడ మీ దగ్గర యూ హ్యావ్ గోట్ అ ల్యాప్టాప్, మీ దగ్గర సిస్టమ్ ఉంది, అది కూడా మీకు ఒక టైప్ చేసి ఇవ్వాలన్నా అర్థం కాదు నాకు. మీ గవర్నమెంట్ ఆఫీసర్ ఇది బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, దానికి సపరేట్ ఒక విభాగం కాదు కదా. హిందీలో అంటారు అంగ్రేజ్ గే లేకే నవలా చూడగా అని, తెలుగులో మీరు చెప్పుకోవచ్చు దాన్ని. వాళ్ళు వెళ్ళిపోయారు బ్రిటిష్ వాళ్ళు, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు, అలవాట్లు అలాగే ఉన్నాయి. వాళ్ళ అలవాట్లు అలాగే ఉండిపోయింది. మనకి ఇప్పుడు కూడా టైపిస్టులు కావాలి, మనకి ఇప్పుడు కూడా డ్రైవర్లు కావాలి, మన ఇప్పుడు కూడా ప్యూన్లు కావాలి చాయ్ కాఫీ తీసుకురావడానికి. మీ చాయ్ మీద తెచ్చుకోండి. ఎఫిషియన్సీ ఇస్ ద నేమ్ ఆఫ్ ద గేమ్స్. ఐ థింక్ రియలీ ట్రంప్ని ఒకసారి పిచ్చోళ్ళని పిలుస్తాం చాలామంది, కానీ ఆయన పిచ్చోడు కాదు. ఒకసారి మంచిదే కొంచెం పిచ్చి ఉండాలి అందరికీ. ఆయన చేస్తున్న దానికి 2026 దాకా టైం ఇచ్చారు వీళ్ళిద్దరికి. ఎవరికి? ఎలాన్ మస్క్కి, వివేక్ రామస్వామి. వాళ్ళిద్దరిని గవర్నమెంట్ ఎందుకు తీసుకురాలేదంటే దే ఆర్ హెడింగ్ ఇండివిజువల్ కంపెనీస్. ఎలాన్ మస్క్ మన అందరికి తెలుసు, ఎక్స్ కానివ్వండి, టెస్లా కానివ్వండి, స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీస్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. గవర్నమెంట్కి వచ్చినప్పుడు టెస్లాకి రేపు కాంట్రాక్ట్ వచ్చింది అనుకోండి, అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయిపోతుంది. అది కాకుండా వివేక్ రామస్వామి ఆయన చాలా కంపెనీలు నడిపిస్తున్నాడు, ఈజ్ బయోటెక్ కంపెనీ నడిపిస్తున్నాడు ఆయన. సో హీ విల్ ఆల్సో నాట్ గెట్ ఇట్. గవర్నమెంట్ బయట ఉండి వాళ్ళు 2026 రికమెండేషన్స్ చేస్తారు, ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. ప్రైవేట్ ప్లేయర్సే గవర్నమెంట్ని సరిగ్గా నడపగలరు అని నమ్మారు వాళ్ళు. మన దగ్గర కూడా ఒక రివ్యూ చేయాల్సింది. చాలా డిపార్ట్మెంట్స్ని బంద్ చేయొచ్చు. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే రాహుల్ గాంధీ అంటాడు, అరే గవర్నమెంట్లో జాబ్స్ తగ్గిపోతుంది. ఎందుకు ఇవ్వాలండి? 2 డిపార్ట్మెంట్స్లో గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి సాయి గారు, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. ఇది మీరు చూడండి, హెల్త్ కేర్ యూఎస్లో హెల్త్ కేర్ మీద 16% జీడిపిది ఖర్చు పెడతారు. ఇక్కడ భారతదేశంలో 2%. ఇప్పుడు 3 అయింది అనుకోండి, మోదీ గారు వచ్చింది. దానికన్నా ముందు 0.5 ఉండే కాంగ్రెస్ జమానాలు. 0.5% మీ ప్రయారిటీ కాదు. దానికోసం గవర్నమెంట్ హాస్పిటల్. మా నాన్నగారు అంటుండే ముందు, ఈ యూస్ టు వర్క్ ఇన్ రైల్వే హాస్పిటల్కి పోతే మీకు పునర్జన్మం రాదంటారు ఆయన. అది ఆ సంగతి అప్పుడు. నవ్ ఇట్స్ ఇంప్రూవ్డ్ అనుకోండి ఇప్పుడు, కానీ ఆ టైంలో చెప్తున్నాను నేను. గవర్నమెంట్ గాంధీ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అయినా కూడా గాంధీ హాస్పిటల్కి వెళ్ళాడు. ఎంత పేదోడైనా ప్రైవేట్ హాస్పిటల్కి వస్తాడు. ఎందుకంటే మన సిస్టమ్ బ్రేక్ డౌన్ అయిపోయింది. డాక్టర్స్ మంచోళ్ళు, చాలా మంచి సిస్టమ్, నర్సెస్ ఆర్ వెరీ గుడ్, నో డౌట్ అబౌట్ ఇట్, పారామెడికల్ స్టాఫ్ ఎక్సలెంట్. కానీ ఒక యాటిట్యూడ్ ఏమైపోయిందంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇంతే సంగతి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళినట్లు అయిపోతుంది, లంచ్ టైం అంటాడు ఎప్పుడు వెళ్తా. కానీ ఇది ప్రాబ్లం అన్నమాట. సో ఈ ఎఫిషియన్సీ తీసుకురావాలంటే వాట్ ట్రంప్ హెస్ డన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీని నుంచి నేర్చుకోవాలి. ఒక కమిటీని పెట్టి మోదీ గారు చేశారు చాలా మటుకు.
మర్జింగ్ ఇప్పుడు 84 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉండే సాయి గారు మన దగ్గర. 84 పొద్దు నుంచి సాయంత్రం దాకా క్యారమ్ బోర్డ్ ఆడుతుండేవాళ్ళు. మన ప్రేక్షకులు కూడా చాలామందికి తెలిసి ఉంటుంది, వాళ్ళ నాన్నగారో వాళ్ళ అమ్మగారో లేకుంటే వాళ్ళ రిలేటివ్స్ పనిచేసిన బోర్డ్స్ ఉంటుంది, దాంట్లో వాళ్ళు చెప్పొచ్చు వాళ్ళ ఎక్స్పీరియన్స్. వీళ్ళేం చేస్తారు, పొద్దున్న సాయంత్రం దాకా క్యారమ్ బోర్డ్ ఆడుకుంటారు, 6 కాగానే వర్క్ మొదలు పెడతారు ఓవర్ టైం కోసం. దాన్ని మోదీ గారు ఏం చేశారంటే రాగానే ఇప్పుడు లాస్ట్ 3 సంవత్సరాల ముందు అన్ని మర్జ్ చేసి 8 చేశారు సాయి గారు. ఏ ఎఫిషియన్సీ తగ్గలేదు. స్ట్రైక్లో వెళ్ళారు వీళ్ళు, నేను స్ట్రైక్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. మన దగ్గర కూడా ఉంది, మన పాత ఐఐటి క్యాంపస్ అక్కడే ఉండే మెదక్లో. ఇందిరాగాంధీ గారు అక్కడి నుంచి ఎలక్షన్ కలిసినప్పుడు అక్కడ సెటప్ చేశారు ఆమె యొక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. ఇక్కడ మన దగ్గర అంతే ఉంది సాయి గారు. ఎఫిషియన్సీ దానికోసం మీరు చూసారు గవర్నమెంట్ వన్ గ్రేట్ మూవ్ వాజ్ అగ్నివీర్ స్కీమ్లో మీరు చూసుంటారు. షార్ట్ సర్వీస్ కమిషన్ మీద 5 సంవత్సరాల కోసం 6 సంవత్సరాల కోసం, దాని తర్వాత 25% అబ్జార్బ్ చేస్తారు. 25%ని మిగతా పారామిలిటరీ ఫోర్సెస్లో, స్టేట్ పోలీసెస్లో, మిగతా వాళ్ళకి వెళ్ళే టైంలో 14 లక్షలు 16 లక్షలు చేతులు ఇస్తారు వాళ్ళకి. సో దట్ హెస్ బీన్ అచీవ్డ్ ఇన్ ద ఆర్మీ. దాని వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసిన కూడా మీకు తెలుసు, అది చేశారు. వాళ్ళకి పెన్షన్ రాదు, వాళ్ళకి డిసెబిలిటీ ఫండ్ రాదు, వాళ్ళకి చనిపోతే వాళ్ళకి ఆన్ డ్యూటీ వాళ్ళకి రాదని చెప్పి ఇంత గొడవ చేశారు. నేను మాట్లాడిన అందరు ఆర్మీ ఆఫీసర్స్ అండ్ ఐఎమ్ టాకింగ్ ఆఫ్ బ్రిగేడియర్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు అంటున్నారు, ఇది మనం 30 సంవత్సరాల ముందు చేస్తే మన ఆర్మీ మారిపోతుండే. టుడే వీ డోంట్ నీడ్ పీపుల్ ఆన్ ద గ్రౌండ్. సాయి గారు మనం చూస్తాం, యుక్రెయిన్ వార్ చూస్తున్నాం, ఇప్పుడు ఇజ్రాయెల్ వార్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ గాజా కానివ్వండి, ఇజ్రాయెల్లో హెజ్బుల్లాతోని టెక్నాలజీ నడుస్తుంది. ఇప్పుడు వార్లో యుద్ధంలో టెక్నాలజీ వచ్చేస్తుంది మొత్తం. ఒక డ్రోన్తో మీరు అన్ని నడిపించుకోవచ్చు. నాట్ అ నార్మల్ పెళ్ళిళ్ళకి తీసుకొచ్చిన డ్రోన్ కాదు, మిగతా మిలిటరీ డ్రోన్స్తో. అది దాన్ని మేనేజ్ చేయడానికి కావాల్సింది బ్రెయిన్ పవర్. అది ఇప్పుడున్న యంగ్స్టర్స్ దగ్గర ఉంది, వాళ్ళు తీసుకురావాలి. కాన్స్టెంట్ అప్గ్రేడేషన్ ఉండాలి టెక్నాలజీది. ఇప్పుడు కూడా చెప్తున్నాను సాయి గారు, మొన్న కూడా చూస్తున్నాను కంపెనీది ఒక ఎండీతో మాట్లాడుతున్నాను, ఆయన చెప్తున్నారు మాకు వెల్డర్లు దొరకట్లేదని. నాట్ నార్మల్ వెల్డర్స్, ఇండస్ట్రియల్ వెల్డర్స్ దొరకట్లేదు. బీహార్ నుంచి, యూపీ నుంచి వస్తున్నారు, మన దగ్గర లేదు తెలంగాణలో. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అంటారు. సో ఐ థింక్ వాట్ ట్రంప్ హెస్ డన్ సాయి గారు, ఇట్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ మూవ్. మన దగ్గర కూడా మోదీ గారు చేయాల్సింది. దాని వ్యతిరేకంగా పార్లమెంట్లో ఆ గొడవ ఈ గొడవ ఉంటుంది. కానీ డెఫినెట్గా ట్రంప్ ఒక వర్డ్ యూజ్ చేశారు, మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ఇది మన పాత న్యూక్లియర్ ప్రాజెక్ట్, అంత ఇంపార్టెన్స్ ఉండే దానికి. ఓపెన్ హైమర్ మూవీలో కూడా కనిపిస్తుంది. సో ఇట్ ఇస్ అటామిక్ బాంబ్ తయారు చేయడం ప్రాజెక్ట్ ఉండే, సీక్రెట్. దానికన్నా కొంచెం ముందు సీక్రెట్ ఉండే వాడారు. వరల్డ్ వార్ 2 ఎండ్ అయినప్పుడు హిరోషిమా నాగాసాకి మీద వాడారు, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ లాగా. కానీ అంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ లాంటిది అదే. ట్రంప్ అదే చెప్తున్నారు, ఐ విల్ అచీవ్ ఎఫిషియన్సీ. 250th యానివర్సరీ ఆఫ్ అమెరికాస్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్కి వీ విల్ సక్సీడ్ అండ్ వీ విల్ హ్యావ్ మోర్ ఎఫిషియన్సీ అండ్ లెస్ బ్యూరోక్రసీ. ఈ పెద్ద అంబాసిడర్ కార్లు, ఇప్పుడు అంబాసిడర్ పోయినా అనుకోండి, పాత గవర్నమెంట్ స్టిక్కర్లు పెట్టుకొని గవర్నమెంట్ ఆఫీసర్లు, ఈ రిజిస్ట్రార్లు, వాళ్ళు వీళ్ళంతా ఖతం చేసేసి మేక్ ఇట్ ఎ ఫ్లాట్ సిస్టమ్, ఎఫిషియన్సీ తీసుకురండి. అప్పుడు సాయి గారు ఇండియాలో డబ్బులు, దాని నుంచి సేవ్ అవుతున్న డబ్బులు హెల్త్ కేర్ మీద పెట్టండి, ఎడ్యుకేషన్ మీద పెట్టండి, స్కూళ్ళు తయారు చేయండి, మంచి టీచర్లకి తీసుకురండి. నాట్ ఏదో టీచర్లు కాదు, మంచి టీచర్ని తీసుకొచ్చి మోటివేట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లల్ని జరిపించాలి. ఇది చేయాల్సింది గవర్నమెంట్ పని సాయి గారు. మనం చూసాం రైల్వేలో ముందు క్లెన్లీనెస్, ఒక బాత్రూమ్కి వెళ్ళాలంటే మనం అసలు అవాయిడ్ చేస్తుండే. కానీ ఇప్పుడు చూడండి మొత్తం కంప్లీట్ క్లీనింగ్ వాళ్ళు అవుట్సోర్స్ చేసేస్తారు. జిహెచ్ఎంసీ చూడండి మొత్తం ప్రైవేట్ చేతిలో ఉంది ఇప్పుడు క్లీనింగ్ అంతా. అక్కడ రోడ్లు క్లీనింగ్ కానివ్వండి, మీరు ఈ గార్బేజ్ లిఫ్టింగ్ మొత్తం ప్రైవేట్ చేసేసారు. కరెక్ట్. ఎట్లా చేశారు సాయి గారు? ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరిని తీసేశారు ఎఫిషియన్సీ నేమ్లో. ఎవరో రిటైర్ అయ్యారో రీప్లేస్ చేయలేదు. ఇది మనం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేయాలి. కావాల్సిన రైల్వేలో కావాలి సాయి గారు, 100% కావాలి. లైన్ మ్యాన్ కావాలి, గ్యాంగ్ మ్యాన్ కావాలి, స్టేషన్ మాస్టర్ కావాలి, ఇంజిన్ డ్రైవర్లు కావాలి, అందరు కావాలి. కానీ అన్ని డిపార్ట్మెంట్స్ అట్లా కాదు. ఈ ఫైల్ పుషర్స్ అని పని చేసే, ఏ పని చేయని వాళ్ళు ఒట్టిగా కూర్చొని డెస్క్లో కూర్చొని ఫైల్ చేసేటోళ్ళని ఇంటికి పంపించేసేయాలి, ఆ డిపార్ట్మెంటే బంద్ చేసేసేయాలి. డజంట్ మ్యాటర్. కానీ పొలిటికల్ విల్ మన దగ్గర దమ్ము లేదు, ఎవరికి లేదు. అది మోదీ గారికి కూడా లేదు అన్ఫార్చునేట్లీ. ఆయన తప్పు కాదు, బట్ హీ కెనాట్ డూ ఇట్ బికాస్ సిస్టమ్ ఈస్ లైక్ దట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.